హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. దోసకాయ మట్ట గిడిసెల చేపల పులుసు చేసి చూపిస్తానండి. ఈ రెండింటి కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ చేపలు కూడా అన్నప్పుడల్లా దొరకవండి, చాలా రేర్ అన్నమాట. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఇవేనండి మట్ట గిడిసెల చేపలు. ఈ చేపల క్వాంటిటీలో వచ్చేసి 2 కిలోల వరకు ఉన్నాయండి. పెద్దవైతే కట్ చేసుకోవాలి, చిన్నవైతే అలానే వేసేసుకోవచ్చు. చూడండి, కాస్త పెద్దగా ఉన్నాయి, నేను కట్ చేస్తున్నాను. 3 ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే వేసే ఉప్పు కారం పులుపు పట్టాలి కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి. చిన్నవనుకోండి డైరెక్ట్గా అలా వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 4-5 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగన అవసరం లేదండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. తర్వాత 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు వేసి చేయండి, చాలా బాగుంటుంది. ఇవి వేయించిన అవసరం లేదండి, వెంటనే దోసకాయలు కూడా వేసేసుకోవాలి. నేను 2 కేజీలు చేపలకి 1/2 కేజీ దోసకాయలు కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 3 స్పూన్లు కల్లుప్పు వేసుకోవాలి. సాల్ట్ కంటే కూడా కల్లుప్పే వేసుకోండి. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. తర్వాత చిన్న స్పూను పసుపు, అలాగే చిన్న స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత 4 స్పూన్లు కారం వేసుకోవాలండి. కారం కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చేపల కూరలోకి. ఇవన్నీ కూడా 1 నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి. వేయించకూడదండి, ఏది కూడా వేయించకూడదు. మా అమ్మగారు అయితే కలిపి పెట్టేస్తారు, మొత్తం అన్నీ కలిపి పెట్టేసేస్తారు. చేపల కూర అనేది అలా కలిపి పెడితేనే బాగుంటుందండి. నేను జస్ట్ అలా వేయించలేదు, వేసాను అంతే. ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకోవాలి. దోసకాయలు వేసినా కానీ చింతపండు వేసుకోవాలండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నేను 10 నిమిషాల పాటు నానబెట్టాను. ఇప్పుడు చింతపండుని బాగా పిసికి దోసకాయల్లో వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పోసుకోవాలి. మీకు ఇలా రాకపోతే ఫిల్టర్ చేసుకుని పోసుకోవచ్చండి. ఇలా పోసుకున్న తర్వాత నాకైతే కొంచెం నీళ్ళు తక్కువ అనిపిస్తుంది, అందుకనే నేను ఇంకా కొంచెం నీళ్లు పోసి చింతపండు పులుసు అనేది పోస్తున్నాను. టోటల్గా నేను 2 గ్లాసుల నీళ్లు పోసానండి. అంటే 2 కిలోల చేపలు కదా, చేపలు కూడా మునగాలి కాబట్టి నేను 2 గ్లాసుల నీళ్ళు పోసాను. ఇలా చింతపండు పులుసు పోసిన తర్వాత చేప ముక్కలు పెట్టేసుకోవాలి. ఈ చేపలు మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు దొరికితే మాత్రం తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఈ మట్ట గిడిసెల చేపల పులుసు ఉంది, ఒకసారి ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి. వీటినే బురద మట్టలని కూడా అంటారు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టేసేసి 15 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. కూర సగం అనేది ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకోవాలి ఎప్పుడైనా కానీ. అప్పుడే చేపల కూర అనేది ఇంకా బాగుంటుందండి. నాన్ వెజ్ ఏదైనా కానీ ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే. గరిటె పెట్టి కలపకూడదండి. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు కూరను ఉడికించుకోవాలి. చూడండి, మీకు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పులుసు బాగా చిక్కపడింది, అలాగే ఆయిల్ కూడా పైకి తేలింది కదా. ఇలా బబుల్స్ వస్తే మనకి పులుసు అనేది బాగా చిక్కపడ్డట్టు అర్థం అన్నమాట. బిగినర్స్ కోసం చెప్తున్నానండి. పులుసు అనేది మరీ పలచగా ఉంటే కూర టేస్ట్ అంతా బాగుండదు. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవటమే. ఇలా దోసకాయ వేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ చేపలు మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. దోసకాయ కాంబినేషన్ తోటి ఇంకా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడైనా కానీ తినేటప్పుడు అన్నం వేడిగా ఉండాలి, కూర చల్లగా ఉండాలి. చేపల కూర వండిన రోజు కంటే కూడా మరుసటి రోజే చాలా బాగుంటుందండి. నేను చేసి చూపించిన దోసకాయ మట్ట గిడిసెల చేపల పులుసు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.